తిరుమల లడ్డు కల్తీ అంశాన్ని బీజేపీ రాజకీయం చేయటం లేదని పార్టీ అధికార ప్రతినిధి సంగప్ప అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబే స్వయంగా లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పారన్నారు. సీఎం దగ్గర సాక్ష్యాధారాలు ఉంటేనే అలాంటి అంశాన్ని ప్రస్తావించారని అన్నారు. దీనిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందులో దోషులు ఎంత పెద్దవారైనా చట్ట పరిధిలో శిక్షించాలన్నారు. గత ప్రభుత్వ పాలనలో తిరుమల దేవస్థానం నిర్వహణలో అనేక ఆరోపణలు వచ్చాయన్నారు. వాటిపైన విచారణ జరిపించాలంటున్న సంగప్పతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. దేవస్థానం ప్రసాదమైనటువంటి లడ్డూలో ఆవు నెయ్యి చేప నూనె కలిపి భక్తులకు పంచుతున్నారన్నటువంటి వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఇదే విషయంలో బీజేపీ ఏం అభిప్రాయం చెప్తుంది? ఈ విషయం మీద మాట్లాడడానికి బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప ఉన్నారు. ముఖ్యంగా గత 2 రోజుల నుండి ఈ వివాదం నడుస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం పంపిణీ చేసే ప్రసాదంలో ఆవు కొవ్వు ఉందని అక్కడ సీఎంఏ ఏకంగా చంద్రబాబు నాయుడు దీని మీద వ్యాఖ్యలు చేశాడు. దీని మీద మీరే యావత్ హిందూ జాతి దిగ్భ్రాంతి గురి చేసినటువంటి వార్త ఇది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పడం అంటే ఖచ్చితంగా అందులో కల్తీ జరిగిందనే అందరం కూడా నమ్మేటువంటి పరిస్థితి వచ్చింది. పైగా ఆయన ల్యాబ్ రిపోర్ట్స్తో సహా చెప్తున్నారు. ఇది ఎంత దుర్మార్గం అంటే దీనికి బాధ్యులైన వాళ్ళపైన నిజంగా మామూలు కఠినమైన శిక్ష విధించదు, చాలా కఠినమైన శిక్ష విధించాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం ఆల్రెడీ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను దెబ్బతీసిందని చాలాసార్లు వార్తలు వచ్చినాయి, చాలా విమర్శలు కూడా వచ్చినాయి గత ప్రభుత్వ వైఖరి పైన, టీటీడీలో వాళ్ళ వైఖరి పైన కూడా. అయినా సరే భక్తులు భరించారు వాటన్నిటి కూడా. కానీ గత ప్రభుత్వ హయాంలో ఎవరెవరైతే కాంట్రాక్ట్ ఇచ్చారో ఆ కాంట్రాక్టర్లు మా అందరికీ, భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉండేటువంటి హిందువులందరికీ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క లడ్డులు ఒక్క బూంది దొరికినా అదొక మహాప్రసాదంగా అమృతంగా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాంటి ఆ మహాప్రసాదమే కల్తీ అయింది. పైగా వార్తలు వింటున్నాము, ఆవు కొవ్వు అంటున్నారు, చేప నూనె అంటున్నారు, పందికి సంబంధించినటువంటి ఏదో అవశేషాలు అంటున్నారు. ఇవన్నీ వింటుంటేనే మొత్తం ఒళ్ళు ఇట్లా మండిపోతుంది. ఖచ్చితంగా ఈ ఘటన వెనుక ఉన్నటువంటి వాళ్ళపైన ఈ అంశం మొత్తంపై చాలా డీప్గా సమగ్రంగా విచారణ చేసి బాధ్యులైన వాళ్ళపైన కఠిన శిక్ష తీసుకోవాలని చెప్పి, కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇది హిందువుల మనోభావాలని కాదు, యావత్ భారతదేశం యొక్క ప్రజల యొక్క మనోభావాలు, పైగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతకే ఈరోజు ఒక భంగం వాటిల్లే పరిస్థితి, ఒక మచ్చ వాటిల్లే పరిస్థితి వచ్చింది. చాలా దుర్మార్గం ఇది. దీన్ని మాత్రం ఇది సహించరాని యొక్క నేరం ఇది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు కావచ్చు, కొంతమంది పూజారులు కావచ్చు, ఎప్పటికప్పుడు పరీక్షలు చేసిన తర్వాతనే, ఈ ల్యాబ్ టెస్టులు జరిగిన తర్వాతనే ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఎలాంటి కల్తీ జరగలేదు, ఎలాంటి ఈ ఆవు కొవ్వు కానీ మిగతా పదార్థాలు కానీ కల్తీ జరగలేదు. ఇప్పుడు ప్రైమరీ విచారణలో ఏపీ స్టేట్ గవర్నమెంటే ల్యాబ్లో టెస్ట్ చేయించింది. ఆ ల్యాబ్ టెస్ట్లో ఈ అవశేషాలన్నీ బయటపడ్డాయి. కాబట్టి ఇప్పుడు దాని గురించి ఇది జరిగిందా లేదా అని నేను చెప్పడం కంటే కూడా ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. ఆ ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడారు. ఇంకా వేరే సెకండ్ ఒపీనియన్ ఏముంటుంది? అందుకే దీనిపైన ఇంకా డీప్గా ఇన్వెస్టిగేషన్ చేయాలా, చాలా సమగ్ర విచారణ చేయాలా. దీనికి బాధ్యులైన వాళ్ళు, కాంట్రాక్టర్ ఎవడు, ఆ కాంట్రాక్టర్ కల్తీ నెయ్యి ఎక్కడ కొన్నాడు, ఆ కల్తీ నెయ్యిని సప్లై చేసిన వాడెవడు. ఎందుకంటే ఒక్కసారి బల్క్గా అన్ని పీపాల నెయ్యిని సప్లై చేస్తున్నాడంటే ఆయనకు తెలుసు ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు తయారీకి పోతుందన్న విషయం తెలుసు. అంత తెలిసి కూడా వాడు కూడా ఇంత దుర్మార్గంగా, ఇంత మూర్ఖంగా అట్లాంటి కల్తీ నెయ్యి ఎట్లా సప్లై చేస్తాడు? వాళ్ళందరి పైన మామూలు శిక్ష కాదు, చాలా కఠిన శిక్ష విధించాలా. నెయ్యి సప్లై చేసినోని, ఆ నెయ్యి తీసుకున్నోని, ఆ కాంట్రాక్టర్ని, దీని వెనుక ఉన్నటువంటి పెద్దల్ని కూడా వదలదు, ఏ పెద్దలను కూడా వదలొద్దని చెప్పి నేను ఏపీ ముఖ్యమంత్రి గారికి, తర్వాత ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. దీనిపైన సమగ్ర విచారణ జరగనివ్వండి. ఇందులో ఉన్న దోషులు ఎవరినో కూడా కఠినంగా శిక్షించాలని మా డిమాండ్. మొత్తంగా దీనిపైన పూర్తి సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలి. ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయమే తప్ప రాజకీయాలకు సంబంధం లేదన్నటువంటి విషయాన్ని బీజేపీ నేతలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో స్వతంత్ర టీవీ, శ్రీనివాస్, హైదరాబాద్.